అనగనగా ఒక ఊర్లో ఒక జమీందారు ఉంటారు. ఆయనకి పెద్ద ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లుని చూసి ఆయన ఎప్పుడు మురిసిపోతూ ఉంటారు. అలా ఒకరోజు ఆ ఇంద్రభవనానికి నిప్పంటుకుని మండిపోతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఆ మంటలు ఆగకుండా అలానే ఇంద్రభవనం కాలిపోతూ ఉంటుంది. అదంతా చూస్తున్న ఆ జమీందారుకి చాలా బాధగా ఉంటుంది. ఏం చేయాలో అస్సలు ఏమీ తోచకుండా బాధపడుతూ అలానే ఉంటాడు. ఇల్లు పోతే పోయింది, పూజ గదిలో 10 లక్షలు పెట్టాను, అవేనా ఉంటే బావుండు అని చెప్పి ఆశపడతాడు. ఆ బాధపడుతున్న జమీందారు దగ్గరికి రాము అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను జమీందారు దగ్గరికి వచ్చి, మీకు కావాల్సిన 10 లక్షల బ్యాగు నేను తీసుకొస్తాను, కానీ అందులో నాకు నచ్చింది మాత్రమే మీకు ఇచ్చి మిగతాదంతా నా దగ్గరే ఉంచుకుంటాను అంటారు. దానికి జమీందారు సర్లే ఏదో ఒకటి వస్తుందిగా అని చెప్పి సరే అంటారు. ఆ 10 లక్షల బ్యాగ్ తీసుకొచ్చిన రాము ఆ బ్యాగ్లో నుంచి 100 రూపాయలు తీసి అది జమీందారుకి ఇచ్చి మిగతాదంతా తనే తీసుకుంటాడు. అవాక్కైన జమీందారు న్యాయం కోసం రాజుగారి దగ్గరికి ఆ రాముని తీసుకుని వెళ్తాడు. విషయం అంతా విన్న ఆ రాజుగారు ఆ సంచిని 100 రూపాయల నోటుని అక్కడ పెట్టమని చెప్తారు. ఆ రాజుగారు రాముని పిలిచి, ఈ రెండిట్లో నీకు నచ్చింది సంచియే కదా అని అడుగుతారు. దానికి రాము అవునండి అని చెప్తాడు. అయితే ఆ సంచిని తీసుకుని వెళ్ళి ఆ జమీందారికి ఇవ్వు అంటారు. దానికి రాము అవాక్కయ్యి, ఏంటి రాజుగారు అలా అంటారు అంటే, రాజు అదే కదా నీకు నచ్చిందే కదా నువ్వు ఆ జమీందారికి ఇస్తా అన్నావు, ఇది నీకు నచ్చింది కదా వెళ్ళి ఇవ్వు అంటాడు. దాంతో విషయం అర్థమైన రాము, అయ్యయ్యో దురాశ పడ్డానే, అడిగితే సగమైనా వచ్చేది, నా దురాశ వల్ల ఉన్నది కూడా పోయింది అని బాధపడతాడు.